నేను మావోయిస్ట్ పార్టీకి ఆయుధాలు తయారు చేయడానికి చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో ఒక ఫ్యాక్టరీ మేము పెట్టడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో ఒక 9 మంది వర్కర్స్ ఉన్నారు. నాకు సహాయకారిగా కొంతమంది చిన్న చిన్న కంపెనీస్‌కు నేను సబ్ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చేసి వాళ్ళ చేత ఆయుధాలు తయారు చేయించేవాడిని. దాదాపు అవి ఒక 8 కంపెనీస్. 8, 9 దాదాపు ఒక 17 మంది నా దగ్గర ఉండేవాళ్ళు. ఈ 17 మంది నేను ఆయుధాలు తయారు చేస్తున్నాననే విషయము నల్లమలలో ఎక్స్‌పోజ్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంటు, ఎస్ఐబి, తర్వాత క్యూ బ్రాంచి తమిళనాడు వీళ్ళందరూ ఏం చేశారంటే దాదాపు ఒక 300 మంది నా గురించి విపరీతమైనటువంటి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందులో పాటుగా ప్రతి కంపెనీ దగ్గరికెళ్ళేసి నేను తయారు చేసినటువంటి రాకెట్ లాంచర్స్ స్పేర్ పార్ట్ తీసుకొని వెళ్ళేసి ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళేసి ఇలాంటి మాకు వస్తువులు కావాలని చెప్పేసి అడిగారు. వాళ్ళకి తెలియదు కదా అది ఎందుకు పనిచేస్తుంది ఏంటిదని. ఒక అతను నాకు ఒక రాకెట్ లాంచర్కి సంబంధించిన కోన్ షేప్ ఉంటుంది, స్టార్ట్ అంటే ముందు ఉంటుంది, వార్ హెడ్ అంటాం దాన్ని. ఆ వార్ హెడ్ తయారు చేసిన ఒక వ్యక్తి ఆ ఫౌండరీ దగ్గరికి వెళ్ళారన్నట్టు. వెళ్ళేసి అతన్ని అడిగితే అతను అరే ఇట్లా ఆంధ్ర నుంచి ఒక ఆయన రఘు అనే అతను వచ్చాడు, ఆయనకు మేము కొన్ని వేలు ఇవి తయారు చేసి ఇచ్చామని చెప్పాడు అన్నట్టు. ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేశారు అక్కడ. అతని ద్వారా దాదాపు 9 కంపెనీస్, 9 మంది వర్కర్స్, తర్వాత నాకు కోఆర్డినేషన్ చేయడానికి ఒక మేనేజర్ ఉండేవాడు అక్కడ, అతన్ని కూడా దాదాపు 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ 19 మంది అరెస్ట్ అయ్యి 1 మంత్ వాళ్ళు కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో. ఆ టైంలో విపరీతమైనటువంటి పబ్లిసిటీ అన్నట్టు. మావోయిస్టులు చెన్నైలో ఆయుధాగారం పెట్టేసి విపరీతమైనటువంటి ఆయుధాలు తయారు చేశారు. చాలా పెద్ద ఎత్తున, అంటే నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్, పేపర్స్ అందరూ కూడా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, 1 మంత్ వరకు నేను వేరే అండర్ గ్రౌండ్లో వేరే ప్రాంతాల్లో ఉన్నాను నేను. వీళ్ళకు అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఆయుధాలు తయారు చేపిస్తున్నది నేను, కానీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే కాంపోనెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారో అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా వాళ్ళకి తెలియదు పాపం. నేను వాళ్ళకి ఏదో కవర్ వర్క్ చెప్పేసి ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరికి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని అసెంబ్లింగ్ చేస్తే తప్ప దానికి ఒక రూపం రాదు. అప్పుడు విడివిడిగా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో తయారు చేశారు. కానీ ఈరోజు వాళ్ళందరూ అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి వేరే ఏ మార్గాలు లేవు. ఎవరు కూడా బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇండియాలో ఒక టాప్ కేసు అయిపోయింది అది. రాకెట్ లాంచర్స్ అనేది ఇప్పటి వరకు ఆర్మీ వాళ్ళు వాడేటువంటి రాకెట్ లాంచర్స్ మావోయిస్ట్ పార్టీ తయారు చేస్తున్నట్టే మన ఇండియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఐబిలు కానీ, తమిళనాడులో క్యూ బ్రాంచ్ కానీ చాలా సీరియస్గా ఫెస్టేజ్గా తీసుకున్నారు అన్నట్టు వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళకు బెయిల్ వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వాళ్ళు జైలు నుంచి బయటకు రావటాన్ని అంటే మనం ఊహించలేము అన్నట్టు. ప్రతిసారి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ కుటుంబాలన్నీ కోర్టు దగ్గరకు వచ్చి విపరీతంగా ఏడవడము, మీడియా ఛానల్స్ మొత్తం వాళ్ళ మీద ఫోకస్ చేయడము, ఇవన్నీ బయట ఉన్నప్పుడు చూడడం జరిగింది అన్నట్టు. అప్పుడు అనుకున్నాను, నేను ఏ ఉద్యమం కోసము, ఏ ప్రజల కోసమైతే వెళ్ళానో ఆ ఉద్యమంలో భాగంగానే ఇవాళ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, అంటే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు కూడా, ఉద్యమానికి సంబంధం లేనటువంటి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఇడిపించడం ఎలాగా అని చెప్పి ఆలోచించాను. ఒక 1 మంత్ వెయిట్ చేస్తాను. ఈ 1 మంత్లో ఇటు పార్టీ వైపు నుంచి కానీ, లేదంటే ఇంకెవరైనా కానీ వాళ్ళకి సంబంధించి పాజిటివ్గా మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. అసలు ఈ ఆయుధాలకు వాళ్ళకు సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు. తర్వాత వాళ్లకు సంబంధించిన ఏ అడ్వకేట్ కూడా వాళ్ళకు బెయిల్ పిటిషన్ వేయటానికి కూడా ముందుకు రాలేదన్నట్టు. ఆ సందర్భంలో నాకు అనిపించింది, అసలు అమాయకులు బలైపోతున్నారు కదా, నేను ఈ అమాయకుల కోసమే నా లైఫ్ను సాక్రిఫైస్ చేయడం కోసం వచ్చాను మావోయిస్ట్ పార్టీలోకి. ఇలా వాళ్ళకే ఇబ్బంది పెడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. అది నేను నా లైఫ్ను దేనికైనా సిద్ధపడే వెళ్ళాను. నేను కానీ నా వైఫ్ కానీ ఇద్దరం సిద్ధపడే వెళ్ళాం పార్టీలోకి. ఒకవేళ అక్కడ ఏదన్నా అరెస్ట్ కానీ, శిక్షలు కానీ ఏదైనా పడితే నాకు, నా వైఫ్కు పడడం కరెక్ట్ ఉంటుంది. వాళ్ళ అమాయకులు, వాళ్ళు పార్టీ కోసం వాళ్ళు ఎందుకు బలి కావాలి? వాళ్ళకి తెలియదు, అసలు పార్టీ అంటే ఏందో తెలియదు, వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు.
వాళ్ళను సేవ్ చేయడం కోసము. ఎందుకంటే 1 మంత్ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకొని డైరెక్ట్‌గా వచ్చి నేను సరెండర్ అయ్యి, అక్కడ చెన్నైలో అరెస్ట్ అయినటువంటి ఫ్యామిలీలకు గానీ, నా వర్కర్స్ గానీ అసలు ఈ ఆయుధాలతో సంబంధం లేదు. నేను అక్కడ ఫ్యాక్టరీ పెట్టాను. ఆ కేసుకు సంబంధించి ఏదున్నా గూడా ఎటువంటి శిక్షలైనా పడాల్సి వస్తే అది నాకు పడాలి. అది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఇదంతా మీకు తెలియకుండా నేను ఫ్యాక్టరీ పెట్టక చేపించాను. ముందు తెలీదా? అంటే ఇలాంటి కాన్సిక్వెషన్స్ వస్తాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పేసని ఇదంతా మీకు ఫ్యాక్టరీ పెట్టక ముందుకు తెలీదా? అమ్మ ఇంతమంది మీ వల్ల బలవుతారు అని. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మనము జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు అంతగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇక్కడ నేను అసైన్‌మెంట్ ఏదైతే నేను ఇక్కడికి ట్రాన్స్‌పోర్ట్‌లో పంపించానో, నల్లమలకు 4 ప్రాంతాల్లోకి పంపించాను. 3 ప్రాంతాలలో పర్ఫెక్ట్‌గా వాటిని రిసీవ్ చేసుకొని లోపలికి డంప్ చేసేసుకున్నారు. ఒక అచ్చంపేట ప్రాంతంలో నేను పంపించిన అసైన్‌మెంట్ ఏదైతే ఉందో, అది క్రాంతి ట్రాన్స్‌పోర్ట్‌లో ఉండిపోయింది అది. మా అవి దాన్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మెంబరు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ మెంబరు, వీళ్ళు చేసినటువంటి మిస్టేక్ వల్ల అక్కడ ఒక దళ సభ్యురాలు సరెండర్ కావడము, తర్వాత సకాలంలో వాళ్ళు అక్కడ ఉన్న కమిటీలు వాటిని లోపలికి తెప్పించుకోకపోవడం కారణంగా అవి ట్రాన్స్పోర్ట్లో ఉండడం, ఈ మధ్య కాలంలో ఒక దళ సభ్యురాలు సరెండర్ కావడము, ఆమె ఇట్లా ట్రాన్స్పోర్ట్లో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పడము. అంటే ఇదంతా పార్టీ నుంచి జరిగినటువంటి డిలే, పార్టీ నుంచి జరిగినటువంటి మిస్టేక్స్ ఇవన్నీ. ఆ మిస్టేక్ కారణంగా వాళ్ళు అక్కడి వరకు ఇన్వెస్టిగేషన్ వెళ్ళి అక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో ఇట్లా అరెస్ట్ చేస్తారని కాదు. మేము ఎన్నో ఫ్యాక్టరీస్ పెట్టాము, ఎన్నో వందల వేల ఆయుధాలు తయారు చేస్తాము. ఎక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ జరిగింది కాబట్టి ఆ రిస్క్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇప్పుడు ఏదైతే రిస్క్ ఫేస్ చేస్తున్నారో అది వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ కుటుంబాలు చేయడం కరెక్ట్ కాదు. నేను కదా సాక్రిఫై చేయడానికి నేను పార్టీలోకి వెళ్ళింది. కానీ దాంట్లో ఏదైనా శిక్షలు పడాల్సి వస్తే, ఏవైనా దాని మీద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే నేను ఎదుర్కోవాలి అన్న ఉద్దేశం నుంచి నేను సరెండర్ అవ్వడం జరిగింది. సో మీరు తయారు చేసిన ఆయుధాలు ఎక్కువగా వేటి కోసం ఉపయోగిస్తూ ఉండేవారు? మా శత్రువులను నిర్మూలించడానికేనమ్మా ఆయుధాలు. ఓకే. అంటే మావోయిస్ట్ పార్టీకి ఉన్నటువంటి శత్రు వర్గాన్ని నిర్మూలించడానికి ఆయుధాలు వాడేవాళ్ళం. సో మీకు బేసిక్గా మిలిటరీకి సంబంధించిన AK-47 గన్ తయారు చేసే అంత బ్రెయిన్ కానివ్వండి, అంత మెమొరీ కానివ్వండి, మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎలా తెలుసు ఈ విషయాలన్నీ కూడా? ఒకటి ఏదైనా ఒక విషయం పట్ల మనం చేయాలన్న ఆసక్తి, ఆ చేయాలన్నటువంటి జీల్ మనలో కనుక ఉంటే, సాధించాలనే పట్టుదల కూడా మనలో ఉండాలి. ఏ పనికైనా సరే అది ఉన్నప్పుడు మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. AK-47 తయారు చేయాలనేది నాకున్నటువంటి గొప్ప డ్రీమ్ అది. బహుశా నేను ఉన్నటప్పటికీ నాకేంటంటే, గణపతి గారు ఒకసారి నల్లమలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక టాస్క్ చెప్పారన్నట్టు. మనం ఇప్పుడున్నటువంటి ఎన్కౌంటర్స్ని వీటిని ఫేస్ చేయడానికి మనకున్నటువంటి వెపను ఫైరింగ్ పవర్ చాలడం లేదు. తర్వాత ఏదైనా రైడ్స్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా మనం ఎక్కువ సంఖ్యలో బుల్లెట్స్ను మనము కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత సేమ్ టైం ఏంటంటే, లాంగ్ రేంజ్ వెపన్స్ అనేటివి మనకు లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి షార్ట్ వెపన్స్, తర్వాత సింగిల్ బ్యారల్స్, డబుల్ బ్యారల్స్, 303 వెపన్స్, 8mm వెపన్స్ ఇవి ఉండేవి అన్నట్టు. SLRలు ఒక గ్రూప్కి 1, 2 అట్లా ఉండేది. ఇప్పుడైతే మ్యాక్సిమం అందరికీ వచ్చేసినాయి, కానీ అప్పట్లో వెపన్ తక్కువ సంఖ్యలో ఉండేవి. కాబట్టి ఎనిమీని లాంగ్ డిస్టెన్స్లోనే మనం నిలువరించాలంటే ఆర్టిలరీ వెపన్స్ మనకు అవసరము. పార్టీ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి డెవలప్ అయింది కాబట్టి మనకు ఆర్టిలరీ వెపన్స్ మనము తయారు చేసుకోవాలి. సరే, ఇప్పుడు నీకున్నటువంటి పరిజ్ఞానంలో నువ్వు ఉన్న దాంట్లో బెటర్గా నువ్వు ఆలోచిస్తున్నావు, మంచి ఇన్వెన్షన్స్ చేస్తున్నావు కాబట్టి ఆర్టిలరీ వెపన్స్ గురించి నువ్వు ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ చేయి అని చెప్పేసి ఒక టాస్క్ నల్లమల ఫారెస్ట్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మా పార్టీలో గొప్ప నాయకుడు అంటే గణపతి. అప్పుడు ఇంకా అంతకంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. చెన్నైకి వెళ్ళేసి కొత్తగా ఆర్టిలరీ వెపన్స్ అంటే ఏంటిది అనేది నేను అక్కడ బుక్స్ కొన్ని సేకరించడం జరిగింది అన్నట్టు. సేకరించి అక్కడ చాలా దేశాలకు సంబంధించిన బుక్స్ మనకు చెన్నైలో దొరుకుతుంటాయి. అట్లా నేను రష్యాకు సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ను,
మన ఇండియాలో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాడుతున్నటువంటి ఒక రాకెట్ లాంచర్, ఈ రెండింటిని బాగా స్టడీ చేసి ఈ రెండిటిని అందులో నుంచి ఒక కొంత టెక్నాలజీని, ఇందులో నుంచి కొంత టెక్నాలజీ తీసుకొని నా సొంత ఆలోచన నుంచి ఒక వెపన్ను డిజైన్ చేయగలిగాను. అంటే ఆ బుక్స్‌లలో థియరిటికల్‌గా ఏం రాయరు. ఆ వెపన్ సంబంధించిన ఫైరింగ్ రేంజ్, దాని కెపాసిటీని మాత్రమే రాస్తారు. ఒక ఫోటో ఇస్తారు వాళ్ళు. ఆ ఫోటోను చూసి నేను వెపన్ మొత్తం దీని అంతర్భాగం ఇలా ఉంటుంది అని చెప్పి ఊహించి దాన్ని నేను కొంత నా నాలెడ్జ్ నుంచి దాన్ని ఇంప్రూవ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశాను నేను. అది నేను సరెండర్ అయిన తర్వాత, అంటే నేను సరెండర్ కాకముందే అవి దొరికినవి. రాకెట్ లాంచర్ను ఇక్కడ డిఆర్‌డిఎల్‌లో కూడా టెస్ట్ చేయడం జరిగింది అది. టెస్ట్ చేస్తే చాలా ఎఫిషియన్సీగా అది పనిచేస్తుంది. యాక్చువల్‌గా మేము 1 కిలోమీటర్ రేంజ్ అని మేము తయారు చేసాం దాన్ని. కానీ వీళ్ళు టెస్ట్ చేసిన దాంట్లో అది 4 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది అది. అంత లాంగ్ రేంజ్ వెపన్‌కి వచ్చింది. తర్వాత చాలా దాని యొక్క ఫ్యాబ్రికేషన్ కానీ, తర్వాత దాని యొక్క కాంపోనెంట్స్ డిజైన్ కానీ ఇదంతా కూడా మేము అప్పుడే సీఎన్సీ మిషన్స్‌ని యూజ్ చేశాను. అప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ అని. ఆ కొత్త టెక్నాలజీని నేను అడాప్ట్ చేసుకొని తైవాన్ నుంచి కొన్ని మిషన్స్ అప్పుడే కొత్తగా వస్తే వాటిని తీసుకొని దాంట్లో నుంచి ఒక మంచి సీఎన్సీ మిషన్లలోనే మనము ఫ్యాబ్రికేషన్ చేయించడం జరిగిందన్నట్టు. ప్రతి కాంపోనెంట్ ఒక స్కేల్ ఉంటుంది దానికి. ఆ స్కేల్‌లో ఫినిషింగ్ కూడా అట్లా తీసుకురావడం జరిగిందన్నట్టు. ఇండియా గవర్నమెంట్ చేసినట్టు 2 ఇంచ్ మోటార్ ఏదో ఉందో దాన్ని నేను చేశాను అది. ఇండియన్ గవర్నమెంట్ చేసిన మోటార్ కంటే కూడా నేను చేసింది చాలా ఎఫిషియన్సీగా ఉందన్నట్టు. అది మన ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో దాన్ని టెస్ట్ చేశారు దాన్ని. టెస్ట్ చేసినప్పుడు అక్కడ మన ఇండియన్ 2 ఇంచ్ మోటార్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ వాడేది. నేను తయారు చేసింది కూడా ఉందన్నట్టు అక్కడ 2. ఆ రెండిటిని పక్కపక్కన పెట్టి చూస్తే ఇండియా దానికంటే కూడా నాది చాలా బాగా అనిపించింది వాళ్ళకి. తర్వాత నేను సరెండర్ అయినాక వాళ్ళు అక్కడ టెస్ట్ చేసిన వాళ్ళంతా కలిసి చెప్పారు, సార్ మీరు చాలా బాగా చేశారు, అసలు అంత ఎఫిషియన్సీగా అసలు మీరు చేయడం అనేది చాలా గ్రేట్ అండి అన్నట్టు. దాని తర్వాత కొంతమంది సైంటిస్టులు అన్నట్టు వాళ్ళు డిఆర్‌డిఎల్ నుంచి వచ్చి కలిశారు. మాకు ఇంత ఎక్విప్మెంట్స్ ఉండేవి, ఇంత ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ మాకు అందుబాటులో ఉండి మేము ఇంత ఎఫిషియన్సీగా మేము చేయలేకపోయాము. నువ్వు ఎట్లా దీన్ని చేయగలిగావు, ఏంటిది మీ ఆలోచన? ఇప్పుడు మీరు ఎట్లయితే అడిగారో సేమ్ అదే క్వశ్చన్ వాళ్ళు కూడా అడిగారు అన్నట్టు. చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు. సరే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఒక రీసెర్చ్ ఇంత సీరియస్ ఎఫర్ట్ ఎట్లా పెట్టి చేయగలిగినావు, నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఎక్కువ చదువుకున్నది కూడా లేదు కదా, నువ్వు ఎట్లా చేయగలిగావు అంటే ఒకటే అండి పట్టుదల. మా పార్టీ నాయకుడు అప్పుడు మాకు చెప్పడము, దాని మీద ఇంకా ఎఫర్ట్ పెట్టి చేయాలనుకున్నాను. చాలా డిజైన్స్ నేను స్టడీ చేశాను, ఇలా ఉంటే కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పి అనుకున్నాను. సరిగ్గా అలాగే నేను చేయగలిగాను కాబట్టి దాంట్లో సక్సెస్ అయ్యాను అని చెప్పానని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు వాళ్ళు. అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు ఇండియా గవర్నమెంట్ కోసం చేసి ఉంటే ఇంకా బాగుండేది, మావోయిస్టుల కోసం చేశావు కాబట్టి మేము ఎక్కువ ఇది చేయలేకపోతున్నాము అని చెప్పి అన్నారు. అంటే ఆ వెపన్ దాని మీద నాకున్నట్టు ఇంట్రెస్ట్ అండి. అంటే నేను ఏదైతే నా చిన్నతనంలో నేను గొప్ప ఇంజనీర్‌ని కావాలన్న కోరిక ఏదైతే ఉందో, నేను రాకెట్ లాంచర్స్, మోటార్స్, వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లో నేను దాన్ని సాధించాననే ఫీలింగ్ ఉన్నాను. ఈరోజు కూడా నేను ఇంజనీర్స్‌లలో నేను కూడా ఒక గొప్ప ఇంజనీర్‌గా నేను ఫీల్ అవుతాను అప్పుడప్పుడు. ఎందుకంటే నేను చేయగలిగాను కదా అని.